గంజాయి విక్రయించినా సేవించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జరుగుతుందని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బుధవారం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైడ్రా గంజాయి చేవేస్తూ విక్రయిస్తున్న 3 నిందితులను అరెస్ట్ చేసినట్లుగా ఆయన తెలిపారు. నిందితుల వద్ద నుంచి 500 గ్రాముల హైడ్రో గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ సుమారు 7.5 లక్షలు ఉంటుందని ఆయన తెలియజేశారు. మనము కండక్ట్ చేయగలిగాము. అదేవిధంగా కమింగ్ డేస్లో కూడా డీజీ సార్ దగ్గర రిక్వెస్ట్ పెట్టు ఉన్న వరకు లా అండ్ ఆర్డర్ పరంగా మన స్టేషన్ని డిస్టర్బ్ చేయకుండా బయటకు నుంచి బలగాలతో పాటు చేస్తాము. ఇంకా కొన్ని బెటర్ రిసల్ట్స్ చూపిస్తాము. ఇనఫ్ ఎవిడెన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇంజురీ చేస్తారు, మనము మెడికల్ సర్టిఫికేట్ తీసుకుంటాము, ఎవిడెన్స్ ఉంటాయి, క్లియర్ కట్ కేసెస్ ఉంటాయి. సో కాబట్టి మన కన్విక్షన్ లేకపోయినా మనము ఆ ఫోటో పెడుతుంటాము, పిలుస్తుంటాము. దీంట్లో ఏంటంటే కొంతమంది కన్జ్యూమర్స్ ఉంటారు. సో వాళ్ళ రోల్ అనేది ఓన్లీ కన్జ్యూమింగ్ వరకే ఉంటాయి. వాళ్ళందరినీ కూడా అనవసరంగా ఒక అక్యూస్ లాగా ప్రొజెక్ట్ చేయకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్. కాకపోతే మీరు చెప్తున్నది పెడ్లర్స్ ఎవరు కొనుక్కొని అమ్ముతుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళకన్నా సెపరేట్ ప్లాన్ ఉంది, అది కూడా చేస్తాం. ఇప్పుడు లాస్ట్ టైం మన కొకైన్ దొరికినప్పుడు కూడా మనం బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసాము. యాక్చువల్లీ కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ దానికన్నా బేసో దానికన్నా కన్ఫర్మేషనో ఎక్కడ లేదు. అదేనది ప్రాబ్లం. సో దాంట్లో ఉన్న కన్ఫర్మేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా మేమే చెప్తాము. కాలేజీలో మేము అంటే నా వరకు ఉన్న వరకు ప్రతి ఒక్క నార్కోడ్ మీటింగ్లో కూడా అందరినీ కూడా పిలుస్తున్నాము. వాళ్ళు ఏమి హామీ ఇస్తున్నారంటే కాలేజీ లోపలికి ఉండడానికి స్కోప్ లేదు, మేము స్ట్రిక్ట్గా చూస్తున్నాం, కరెక్ట్గా ఉండొచ్చు. కానీ స్కోప్ ఎక్కడ ఉంటాయి, ఒకవేళ కాలేజీలో చదివి బయటకి ఇల్లు ఎక్కడెక్కడ ప్రైవేట్గా తీసుకుంటారో 3rd ఇయర్ 4th ఇయర్ లేకపోతే పాస్ అవుట్ అయిన వాళ్ళు, అరియర్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు కలిసి రూమ్ తీసుకున్నప్పుడు కంట్రోల్ అనేది చాలా తక్కువ ఉంటాయి. పేరెంట్స్ మానిటర్ చేయలేరు, కాలేజ్ మానిటర్ చేయలేరు, పోలీస్ కూడా. మేము ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కొన్ని క్యాసెస్ చేస్తున్నాము. కేఎల్ యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్న హౌసెస్లో 2 times చేస్తాము, నొలకపేట చేస్తాము, తర్వాత మహానాడు 2 times చేస్తాము. ఇప్పుడు వరకు 6 to 7 times మేము సర్ప్రైజింగ్ క్యాసెస్ చేసడం జరిగింది. బికాజ్ దాంట్లో కూడా మనకి ఎలాంటి ఇది దొరకట్లేదు. యాక్చువల్లీ అంటే మీకు ముందే చేస్తాము, మీ ముందు అనౌన్స్ చేస్తే మనం చేస్తాము. ఈవెన్ కేఎల్ యూనివర్సిటీ దగ్గర 2 times చేసినప్పుడు కూడా మీకు అనౌన్స్ చేస్తాము. ఎస్పెషల్లీ హౌస్ అడ్రస్ తీసుకున్నాము, ఎక్కడెక్కడ ప్రైవేట్గా రెంట్కి తీసుకొని ఉన్నారన్న అడ్రస్ తీసుకుని మనం సర్ప్రైజ్ ఆపరేషన్స్ చేస్తాము. అది మీకు వీడియో కూడా ఇచ్చాము. సో వరకు వీఆర్ పుట్టింగ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ ట్రాన్స్పరెంట్గానే. బట్ మేబీ సక్సెస్ అవ్వకపోయి ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. ఏదైనా నాకు కన్క్లూడ్గా చెప్పలేను, కానీ అవర్ ఎఫర్ట్స్ మాత్రం మేము కంటిన్యూ చేస్తాము. ఎనీ ఇన్పుట్స్ ఏదైనా ఉందంటే కూడా నేను ఫర్దర్గా దాన్ని ఇంప్రూవైజ్ చేసుకోవడానికి వీఆర్ రెడీ. మన గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీసు తర్వాత ఈగిల్ కలిపి జాయింట్ ఆపరేషన్గా మనకి గంజా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మేరకు మన కాజా టోల్ ప్లాజాలో మన డికాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో మనం ఇందుకూరి రామకృష్ణ రాజు, తర్వాత పురుగంటి అనిల్ కుమార్, తర్వాత నాగరాజు శ్రీహర్ష వర్ధన్ వర్మ అని చెప్పేసి 3 మనం అరెస్ట్ చేయడం జరిగింది. 2 కార్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరు అక్యూజ్డ్ 1 ఉన్నారో వాళ్ళు వెస్ట్ గోదావరి, రిమైనింగ్ అందరు ఇతరు కూడా విశాఖపట్నం. దీంట్లో అక్యూజ్డ్ 1 ఇంతుకూరి రామకృష్ణరాజు, తర్వాత అక్యూజ్డ్ 2 బూరుకుంటి అనిల్ కుమార్, ఇతరు కూడా వెస్ట్ గోదావరిలో సంక్రాంతి టైంలో పరిచయం ఏర్పడింది. దాని తర్వాత ఇతరు కూడా ఫ్రెండ్స్గా ఉంటున్నారు. సో వీళ్ళకి కొంచెం బెంగళూరులో కూడా కొన్ని ఫ్రెండ్స్ అలవాట్లు అవ్వడం జరిగింది త్రూ ఇన్స్టాగ్రామ్. అండ్ వాళ్ళు ట్రిప్ వేస్తున్నప్పుడు కూడా అక్కడ ఉన్నప్పుడు కొన్ని ఫ్రెండ్స్ అలవాట్లు అవ్వడంతో పాటు అక్కడ నుంచి ఈ హైడ్రో గాంజా అనే ఒక గాంజా, అంటే దీనిట్లో టీఎంసీ లెవెల్ అంటారు. గాంజాలో శిలావతి అనేది మన ఉన్నదానిట్లో హైయెస్ట్ అని చెప్పి అనుకుంటాం. దీనికని ఎక్కువ అని చెప్పేసి చెప్తున్నారు. బట్ స్టిల్ టెక్నికలీ అది వెరిఫై చేయాలి. వాళ్ళు ఇది బెంగళూరు నుంచి తీసుకొని వచ్చేసి విశాఖపట్నంకి తీసుకొని వెళ్తున్నారు. యాక్చువల్లీ బెంగళూరు వెళ్ళి తీసుకొని వచ్చేసి విశాఖపట్నంకి వెళ్తున్నారు. సో ఎండ్ రూట్లో మనము బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ దీన్ని ఇంటర్ఫియర్ అయ్యి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో మనకి ఇంకొక ముద్దాయి, మనకి బెంగళూరులో ఒక ముద్దాయిని కూడా ఎవరు సప్లై చేస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎలాగా మనం 148/25 ఇదే మంగళగిరి రూరల్ కేసులో మన షహీమ్ అని చెప్పేసి ఒక ముద్దాయి మనం బ్యాక్గ్రౌండ్ ఈ కొకైన్ కేసులో ఎవరు బ్యాక్గ్రౌండ్ వచ్చారో బెంగళూరు, వాళ్ళని మనం అరెస్ట్ చేసాము. వాళ్ళని కూడా కలిసి ప్రొడ్యూస్ చేసాము. అదేవిధంగా దీనిట్లో కూడా ఎవరు పేరు ఉందో, సో సీక్రెసీ కోసం డిస్క్లోజ్ చేయట్లేదు, వాళ్ళని కూడా మనం ఖచ్చితంగా పికప్ చేస్తాము. పికప్ చేసిన తర్వాత వీళ్ళకి ఎలాగా వచ్చిందన్నది మనం కొన్ని ఐడెంటిఫై చేయాలి, ఇంట్రాగేట్ చేయాలి. అంటే ఓవరాల్ మనకి మన ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
మన ఆంధ్రాలో కానీ లేకపోతే మన ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కానీ గంజా అనేది చాలా తగ్గింది యాక్చువల్లీ. సో అంటే నేను ఆల్రెడీ వర్క్ చేశాను కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. దాంట్లో ఒక భాగంగా ఉన్న ప్రెషర్ వల్ల కూడా ఈ హైడ్రా గంజా అనేది ఒక స్టార్ట్ అయి ఉండొచ్చేమని చెప్పేసి ఒక డౌట్ అనేది ఉంది. అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి బయటకు వస్తాయని చెప్పేసి చెప్తున్నాను. సో దీని వాల్యూ 7,50,000 యాక్చువల్లీ. 500 గ్రామ్స్ మనము సీజ్ చేసాము. దీనిలో ఏంటంటే మనకు ఒక గ్రామ్ అనేది దాదాపు 650 రూపీస్ నుంచి 650 రూపీస్ నుంచి 500 700 వరకు మనకి వాల్యూ వెళ్తుంది మార్కెట్లో. సో దాని పరంగా క్యాల్కులేట్ చేసినప్పుడు మనకి ఆల్మోస్ట్ 7,50,000 వర్త్